దోమల వల్ల ఎన్నో వ్యాధులు సంక్రమిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో పాటు అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దోమలను నివారించేందుకు ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. పరిశుభ్రత లేని కారణంగా వీటి వ్యాప్తి ఎక్కువ అవుతూనే ఉంది. ఎక్కడికక్కడ కుంటలు, నీరు నిల్వ ఉండటంతో దోమలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇవి కుట్టడంతో వ్యాధుల బారిన పడిన వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను శాస్త్రవేత్తలు పాటించారు. దోమను దోమతోనే చంపేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రయోగం సానుకూల ఫలితాన్ని ఇచ్చిందని కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం, చెత్తా చెదారం పేరుకుపోయి పారిశుద్ధ్యం లేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతాయి. ఇక వర్షాకాలంలో అయితే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అసలు దోమలను కట్టడి చేయటం వల్ల ఈ వ్యాధులను అరికట్టాలని శాస్త్రవేత్తలు భావించారు. ఇందుకోసం కొత్త ప్రయోగానికి చర్యలు చేపట్టారు. కొన్నిసార్లు దోమలు కుట్టడం వల్ల వ్యాధులు సోకి అవి తీవ్రంగా మారి ప్రాణాలు పోతున్న సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఆడదోమలే ప్రధాన కారణం. ఈ క్రమంలోనే ఆడదోమలకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమలు కుట్టడం వల్ల విజృంభిస్తోన్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగాన్ని చేశారు. మనుషులను కుట్టి వివిధ వ్యాధులకు కారణమయ్యే ఆడదోమల సంఖ్యను తగ్గించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. ఆడదోమతో సంభోగం జరిపే మగదోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల మగదోమలతో కలిసిన ఆడదోమలు చనిపోతాయి. అలా దోమల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రయోగం వల్ల ఇతర మందులు చల్లకుండానే, వేరే జాతి ప్రాణులకు నష్టం జరగకుండానే దోమల బెడదను నివారించవచ్చని సైంటిస్టులు వెల్లడించారు. ఇక ఇలాంటి ప్రయోగాలు ఈగల్లో సక్సెస్ అయినట్లు వారు తెలిపారు. ఈగల వీర్యం విషపూరితం చేయగా వాటితో సంభోగం జరిపిన ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. అయితే ఈ ప్రయోగం వల్ల మనుషులు, ఇతర జీవులకు ఎలాంటి హాని లేదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ఈ ప్రయోగాన్ని మరింత పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెడతామని మాక్వేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.